విశాఖ కొత్తరెల్లి వీధిలో రాజ్యాంగ నిర్మాణకర్త బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్తరెల్లి వీధి కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి బాగు కోసం అలనాడు అత్యంత మేధాశక్తితో ఆలోచించి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ నేతగా పేరుగాంచిన ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు పాటుపడాలని కోరారు. రెల్లికుల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను తుంగలో తొక్కి రిజర్వేషన్ కేటాయింపులో అన్యాయం చేశారన్నారు. అత్యధిక జనాభా కలిగిన రెల్లిలకు న్యాయం చేయాలని 2 నుండి 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత నాకు కలగజేసినందుకు అన్యదా ఈ గ్రామ ప్రజలకి సర్వదా రుణపడి ఉంటానని ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ఏ కష్టాలు సుఖాలు ఎందులో ఉన్నా నేను వారితో పాటు ఉంటానని మాటిస్తూ మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రెల్లి నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ రెల్లి నాయకులు అందరూ కూడాను ఈ వర్గీకరణ విషయంలో చాలా పోరాడుతున్నారు. మనకి వర్గీకరణలో చాలా తక్కువ పర్సెంట్ ఇచ్చారని, ఈ వర్గీకరణ వల్ల రెల్లీలకు ఎటువంటి మేలు జరగలేదు, దానివల్ల నష్టపోయి చాలా ఉంది. కాబట్టి ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వానికి రెల్లీల నాయకుల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. ఈ రెల్లీలు ఈ 1% ఉపయోగం లేదు, దానివల్ల మాకు లాభం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని తెలియవచ్చు, మాకు మా రెల్లీలకు మా పరిస్థితులు మా దీనైన పరిస్థితులు అర్థం చేసుకొని మాకు 5 నుంచి 3 వరకు ఎంతైనా మీకు ఈ పర్సంటేజ్ పెంచవలసిందిగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ